రైట్, వాక్యంలోకి వెళదాం. దయచేసి అందరూ బైబిల్ ఓపెన్ చేయండి. కొలస్సీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 3వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి, ఎలయనగా మీరు మృతి పొందితిరి. చాలు. ఈ వచనాన్ని నేను చాలాసార్లు విన్నాను, ఒక్కసారైనా విన్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. సిగ్గుపడద్దు. ఈ వచనాన్ని నేను విన్నానండి ఇంతకు మునుపు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఎత్తండి, నాకు కనబడాలి కదా. ఇలాంటి వచనాలే 2-3 చూపిస్తాను, ఆ తర్వాత సబ్జెక్టులోకి వెళతాను. పౌలు గారు ఏమంటున్నారు పరిశుద్ధాత్మ ప్రేరణతో? పైనున్న వాటి మీదే మనసు పెట్టండి, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకండి. ఏలయనగా మీరు చచ్చారు, ఏలయనగా మీరు మృతి పొందారు అని అన్నాడు. మరొక వచనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అదే పౌలు గారు 3వ అధ్యాయం. అది చివరిలో టచ్ చేస్తే బాగుంటుందేమో అనుకుంటాను. సరేలే, చూడండి ఏదైతే నేను ఓపెన్ చేశారు కదా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనస్సు నుంచుచున్నారు. చాలమ్మ చాలు, మన పౌరస్థితి పరలోకమందుంది అంటాడు. బాగా వినండి. ఇందాకేం చదువుకున్నాం కొలస్సీ 3:2లో? భూ సంబంధమైన వాటి మీద మనస్సు ఉంచొద్దు అన్నాడు కదా. వద్దన్న కూడా ఏం చేస్తున్నారంట? ఇప్పుడే చదువుకున్నాం 3:19లో. భూ సంబంధమైన వాటి మీదే మనసు పెడుతున్నారట, వద్దన్నదే చేస్తున్నారంట మనుషులు. ఏమండి? అలాంటి మాట మరొక మాట యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం 31వ వచనం. పై నుండి వచ్చువాడు, అందరికీ పైనున్నవాడు, భూమి నుండి వచ్చువాడు భూ సంబంధి అయి భూ సంబంధమైన సంగతులను గూర్చే మాట్లాడతాడు. 2 కనపడుతున్నాయి మనకి. పరసంబంధమైనది, అదే పై నుండి అని అంటే ఏంటది? పరసంబంధమైనది. రెండోది ఏంటంట? భూ సంబంధమైనది. 2 కనబడతా ఉన్నాయి ప్రతి వచనంలో. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం నుండి చదువుదాం. యేసుక్రీస్తు శరీరధారి ఏ వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది, ఏ ఆత్మ ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టియే దేవుని ఆత్మని మీరు ఎరగాలి. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే, అది ఇప్పటికే లోకంలో ఉంది, అది క్రియ చేస్తుంది. 4వ వచనం. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వాణ్ణి జయించి ఉన్నారు. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టే మాట్లాడతారు, లోకము వారి మాట వింటుంది. మనము లోక సంబంధులము, మనము భూలోక సంబంధులము. మళ్ళీ చెప్తున్నాను, మనము ఈ లోకము ఈ భూలోక సంబంధులము కాదు. మనం ఏ సంబంధులము? దేవుని. ఇక్కడ 2 రకాల మనుషులు మళ్ళీ మనకు కనపడుతున్నారు. ఆత్మ సంబంధమైన వారు దేవుని సంబంధులు, శరీర సంబంధమైన వారు భూ సంబంధులు, ప్రకృతి సంబంధులు. మనల్ని ఏమంటున్నాడు పర్టికులర్గా? మీరు దేవుని సంబంధులు, మీరు ఈ లోక సంబంధులు కాదు. దేవుని సంబంధులు అంటే దేవుడు ఏ లోకానికి చెందినవాడు? పరలోకం కదా. కాబట్టి 2 విధాలుగా చెప్తున్నాడు. దేవుని సంబంధులు అయితే మీరు పరలోక సంబంధులే, కానీ ఈ లోకంలో నివసిస్తున్నారు అంతే. కానీ లోకంలో ఉన్నవానికంటే మీలో ఉన్నవాడు చాలా గొప్పవాడు అని చెప్తున్నాడు.
మరొక వేరియేషన్ చూపిస్తాను ముచ్చటగా. ఐదో మాటగా చూడండి. ఏమ్మా, 5వ రెఫరెన్స్ రాసుకోండి. కొలసి పత్రిక చెప్పాను, ఫిలిప్పి పత్రిక చెప్పాను, యోహాను సువార్త చెప్పాను, యోహాను పత్రిక చెప్పాను. ఇప్పుడు చివరి మాట రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 5-6 వచనాలు. ఇంకా నేను వివరంలోకి వెళ్ళటం లేదు. నేను ఇంకా పరిచయ వాకులే మాట్లాడుతున్నాను, ఉపోద్ఘాతమే మాట్లాడుతున్నాను. శరీర అనుసారులు శరీర విషయము మీదే, శరీర విషయాల మీదే మనసుంతురు. ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసుంచుతారు. శరీర అనుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవము. చాలమ్మ, ఇక్కడ కూడా 2 రకాల మనుషులు కనపడుతున్నారు. ఒకటి శరీరానుసారులు, రెండవది ఆత్మానుసారులు. శరీరానుసారులు భూ సంబంధమైన వారు, ఆత్మానుసారులు పర సంబంధమైన వారు. శరీరానుసారులు భూమి మీద ఉన్న వాటి మీదే మనసు పెడతారు. ఆత్మానుసారులు పైనున్న వాటి మీద మనసు పెడతారు. అర్థమవుతుందా నా భాష మీకు? ఇప్పుడు 2 లోకాలు కనబడుతున్నాయి, 2 రకాల మనుషులు కనబడుతున్నారు, 2 రకాల ఆలోచనలు ఉన్న మనుషులు కూడా కనబడుతున్నారు. అయితే దేవుడు మన నుండి ఆశించేది ఏంటంటే, మీరు నా పిల్లలైతే భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టొద్దు. ఎందుకంటే భూ సంబంధమైన వాటి మీద మీకు మనసు ఉండకూడదు. వాటి విషయాల్లో మీరు మృతి పొందారు అంటున్నాడు. భూ సంబంధమైన వాటి విషయాలు ఏంటట? మనం ఏమై ఉన్నామట? చనిపోయామన్న, ఇందాక కదా కొలసి చదువుకున్నాం. చచ్చిపోయామా? రైట్. పైపెచ్చామన్నాడు. మన పౌరసత్వం, శాశ్వతమైన పౌరసత్వం ఈ లోకంలో లేదు. అది లిస్టులో నుంచి తీసేస్తే పోయేది కాదు, పెన్నుతో కొట్టేస్తే పోయేది కాదు. ఏమండి? సెన్సెక్స్లో నుంచి తీసేస్తే పోయేది కాదు, జనాభా లెక్కల్లో నుండి. అది శాశ్వతమైన పౌరసత్వం. అది ఎక్కడుందంట? పరలోకంలో ఉంది. కానీ ట్విస్ట్ ఏంటంటే, మీరు పర సంబంధులు, మీరు దేవుని సంబంధులు, బట్ ఈ లోకంలో నివసిస్తున్నారు. అర్థం కావాలి మీకు. మీరు పర సంబంధులే, ఆత్మానుసారులే, దేవుని సంబంధులే, కానీ ఎక్కడున్నారు? ఈ లోకంలో నివసిస్తున్నారు. ఈ లోకంలో నివసిస్తున్నప్పటికీ దీని ప్రభావం మీ మీద పడకూడదు. పడకుండా బ్రతికితేనే పరలోకం. అయిపోయింది నా మెసేజ్. మీరు పరసంబంధులు కనుక మీ ఆలోచనలు కూడా పరసంబంధమైనవిగానే ఉండాలి. మీ ఆలోచనలు కూడా పైనున్న వాటి మీదే ఉంచాలి. భూమి మీద బ్రతుకుతున్నప్పటికీ భూ సంబంధమైన వాటి విషయాల్లో మీరు మృతులై ఉన్నారు. వీటి మీద మీరు ఆశ పెట్టుకోవద్దు అన్నాడు. మరేం చేద్దాం? ఏం చేద్దామండి? అలా బ్రతకడం సాధ్యమేనా? ఆనాడు యూదులు అన్నట్లుగా, ఎలాగైనా ఎడల ప్రభువా ఎవడు రక్షణ పొందగలడు? పరసంబంధమైన ఆలోచనలు కలిగి భూమి మీద బ్రతకడం సాధ్యం కాదే. ధనాపేక్ష ఉండలేకపోతున్నాం, నేత్రాశ, శరీరాశ, జీవపుడంబం అన్నీ కావాలని శరీరం కోరుకుంటుంది. బాగా బతకాలని ఆశ నాకు ఉంది పౌలు అన్నట్లుగా. కానీ నా శరీరం అందు మంచిదేది చేయడానికి శరీరం సహకరిస్తలేదు కదా. శిష్యులు అన్నట్లుగా పేతురు, యాకోబు, యోహాన్లు ఆత్మసిద్ధమే కానీ శరీరం ఏం పనిచేస్తలేదు, సహకరిస్తలేదు. ఎందుకంటే భూసంబంధమైన ప్రభావం మన మీద ఎక్కువగా పడిపోతూ ఉంది. భూలోకంలో బ్రతుకుతున్న ఆత్మ సంబంధులారా, భూలోకంలో బ్రతుకుతున్నప్పటికీ మీ మనసు మాత్రం భూ సంబంధమైన వాటి మీద ఉంచకూడదు. భూ సంబంధమైన వాటి విషయాల్లో మీరు మీ మనసు సంపూర్ణంగా చచ్చారు. అది సాధ్యమా అని అంటే ఒక భక్తుని ఈరోజు మీ ముందు పెడతాను. అది వీలు పడుతుందా అంటే సుసాధ్యం చేసిన ఒక భక్తుని నేను మీ ముందు పెడతాను. ఇద్దరిని పెడతాను. ఏమండి? ఇప్పుడు బైబిల్లోకి వెళదాం. భూ సంబంధమైన వ్యక్తి ఎలాగుంటాడో, లేదా భూ సంబంధమైన ఆలోచనలు కలిగిన వ్యక్తి ఎలాగుంటాడో, పరసంబంధమైన పైవాటి మీద మనసు ఉంచే మనిషి, పరసంబంధమైన ఆలోచనలు కలిగిన మనిషి ఎలాగుంటాడో వారిద్దరిని కూడా మీ ముందు పెడతాను. ఫైనల్గా మనం తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే, నేను భూ సంబంధిగా ఉన్నానా, పరసంబంధిగా ఉన్నానా?
భూ సంబంధిగా ఉంటే నష్టం ఏంటి, పర సంబంధిగా ఉంటే లాభం ఏంటి? అయిపోయింది మన మెసేజ్. సో పాత నిబంధన అనగా భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, వ్రాతపూర్వకమైన ధర్మశాస్త్రము, కంటికి కన్ను పంటికి పన్ను. సో ఇవన్నీ పాత నిబంధన భూ సంబంధమైనదిగా మీ ముందు పెడుతున్నాను. క్రొత్త నిబంధన పర సంబంధమైనది, ఆత్మ సంబంధమైనది, కృపకు కనికిరానికి సంబంధించింది. కాబట్టి క్రొత్త నిబంధనని పర సంబంధమైనదిగా తీసుకుంటున్నాను. ఇప్పుడు భూ సంబంధమైనది ఏంటి చెప్పండి? పాత నిబంధన. అందులో ఉన్న ఒక వ్యక్తిని మనం తీసుకోవాలి. తీసుకుంటే భూ సంబంధమైన వ్యక్తి ఆలోచనలు ఎలాగ ఉంటాయో తెలిసిపోద్ది. పర సంబంధమైంది క్రొత్త నిబంధన. ఇందులో ఉన్న ఒక వ్యక్తిని మనం తీసుకోవాలి. అప్పుడు పర సంబంధమైన ఆలోచనలు కలిగిన వాడు ఎలాగుంటాడో తెలిసిపోద్ది. ఇప్పుడు వెళదాం బైబిల్లోనికి. పాత నిబంధనలో మహాజ్ఞాని అంటే ఎవరు చెప్పండి? సూపర్, వెరీ గుడ్. మరి కొత్త నిబంధనలో మహాజ్ఞాని పౌలు గారు. సందేహం ఏమి లేదు కదా? ఇద్దరు జ్ఞానులేనా? ఇద్దరు జ్ఞానులే కదా? వెరీ గుడ్. ఇప్పుడు మరి భూ సంబంధమైన వ్యక్తి ఎవరు కనపడుతున్నారు మనకి? సొలొమోను. పర సంబంధమైన ఆలోచనలు కలిగిన వ్యక్తి ఎవరు కనపడుతున్నారు? పౌలు గారు. పేపర్ మడత పెట్టండి. మడత ఎట్టారా? ఎట్టాలి. ఒక పక్క సొలొమోను రాసేయండి, మరొక ప్రక్క పౌలు గారు రాసేయండి. ఒక ప్రక్క అనగా సొలొమోను గారి క్రింద భూ సంబంధి అయిన వాడు అని రాసుకోండి, పౌలు గారి క్రింద పరసంబంధమైన వాడు అని రాసుకోండి. సొలొమోను గారి ప్రక్కన ప్రకృతి సంబంధమైన వాడు అని రాసుకోండి, పౌలు గారి క్రింద ఆత్మ సంబంధమైన వాడు అని రాసుకోండి. ఇప్పుడు విషయాల్లోకి వెళ్తే 1 by 1 చెప్తాను, జాగ్రత్తగా వినాలి. నంబర్ 1, సొలొమోను గారి గురించి మనం మాట్లాడుకుందాం. అందరు బైబిల్లో పనిచేయాలి. ఫస్ట్ పాయింట్ రాసుకోండి. ఫస్ట్ పాయింట్ సొలొమోను గారి వైపు. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము. అమ్మ తీసారా? తీస్తే అనండి. మీ సొమ్మేం పోదుగా? ఏమన్నా పోద్దా? పోదు. ప్రసంగి గ్రంథం అందరు తీయాలి బైబిల్. దయచేసి అందరూ బైబిల్లో పనిచేయాలి. రాసుకునే పిల్లలు జాగ్రత్తగా రాసుకోవాలి. 2వ అధ్యాయం 4వ వచనం నేను చదువుతాను, మీరు వినండి. నేను ఏటట నేను అక్కడ తెలిసిపోలే సొలొమోను ఏమండి విషయం ఏంటనేది. నేను గొప్ప పనులు చేయబోనుకుంటుని. నా గొప్ప నేను చెప్పుకుంటే బాగుంటుందా? నా డప్పు నేను కొట్టుకున్నట్లేదో ఇది. నా బడాయి నేను చెప్పుకోవడం ఎందుకు? ఎదుటివారు చెప్పాలి నా గొప్పతనం. కానీ ఆయన బడాయి ఆయన ఎలా చెప్పుకుంటున్నాడు చూడండి దయచేసి. చదువుతాను వినండి. నా కొరకు ఇల్లు కట్టుకున్నాను, నా కొరకు ద్రాక్ష తోటలు నాటించుకున్నాను, నా కొరకు తోటలను శృంగార వనములను వేసుకున్నాను, నా కొరకు వాటిలో సకల విధములైన ఫలవృక్షాలను నాటించుకున్నాను, నా కొరకు వృక్షముల నారుమళ్ళు నీరు పారుటకై నా కోసం నేనే చెరువులు తవ్వించుకుంటుని, పనివారిని పని కత్తెలను సంపాదించుకుంటుని, నా కొరకు నా ఇంట పుట్టిన దాసులు నాకున్నారు, నా కొరకు యెరూషలేమునందు నాకు ముందుండిన వారు ఎవ్వరిలో కూడా ఎక్కువ పనులు కానీ ఇలాంటి ఎక్కువ ఘనకార్యాలు కానీ మందలు కానీ పనివారు కానీ పనికత్తెలు కానీ మేకలు కానీ ఎవరు లేరు, నేనే బహు విస్తారంగా సంపాదించుకున్నాను. 8వ మాట, నా కొరకు వెండి బంగారము రాజులు సంపాదించే సంపద అన్ని నా కొరకు సంపాదించుకున్నా. ఎవరి కొరకు అమ్మా? ఎవరి కొరకు? నా ఎంక చూడండి ఒకసారి. ఇల్లు కట్టించుకున్నాడా? ఆ ఇంటి దగ్గర కూడా వెళ్దాంలేండి, కంగారు పడక. మరి మీరు ఇల్లు కట్టించుకోలేదా? అదేంటమ్మా అలాగ ఉన్నారు? హ్యాంగ్ అయిపోయారేంటమ్మా? ఏమా ఇల్లు కట్టించుకోలేదు మీరు? ఈ పాస్టర్ గారికి ఇల్లు లేదు తెలుసా? అదేంటి గారు మీ ఇంటికి మేము వచ్చాం కదా, ఇంట్లో ఉంటున్నాం అంతే, ఇల్లు మాది కాదు, నీకు తెలియదు అంతే. ఏమండే? సరేలేండి, మంచోళ్ళండి మీరు. ఇల్లు మీకోసమే కట్టుకున్నారా?
ఏదో ఒకటి మాట్లాడండి అబ్బా, తొందరగా వెళ్ళిపోదాం. మీ ఇళ్ళలో బంగారం లేదా? స్త్రీలారా మాట్లాడండి. ఉంది. ఎవరి కోసం? మీకోసం. వెండి పట్టీలు లేవా? లేవా? ఉండాలండి. మరి ఎదిగిన పిల్లలు ఉన్నారు కదా, ఉండాలి. వెండి ఉంది, బంగారం. మీ ఇంట్లో పూల మొక్కలు ఒకటి కూడా లేవా? పోనీలే, సొలొమోను అంత గొప్పగా లేకపోయినా 1-2 ఉన్నాయా లేవా? ఉంటాయి. దాదాపు మనం కూడా ఎలాగ ఉన్నాం. అవన్నీ వేసింది ఎవరు? పక్కింటోడి కోసమా? మన కోసమేనా? వెరీ గుడ్, సూపర్. మీరు ఇప్పుడు సొలొమోనుకు మనకేమైనా తేడా కనపడుతుందా? ఏమైనా కనపడుతుందా? నిజం మాట్లాడుకుందామండి. సేమ్ టు సేమ్ దించేసాం. రైట్. ఈయన ఏమన్నాడు? నా కోసం ఇల్లు కట్టించుకున్నాను అన్నాడు. ఏమండి బాగా వినండి మాటే. నా కొరకు, నా కొరకు. మరి దేవుడి కోసమా? అదేంటండి దేవుడి కొరకు, దేవుడి కొరకు అనేది ఎక్కడ కనపడటం లేదే. అసలు ఈ పుస్తకాన్ని, ఈ గ్రంథాన్ని ఎప్పుడు రాశాడో తెలుసా? ఏమండి వృద్ధాప్య దశకు వచ్చిన తర్వాత, జీవిత శరమాంకమందు ఇంక రేపో మాపో చస్తాడనే టైంలో, జీవితం మీద వైరాగ్యం కలిగిన దినాల్లో వ్రాయబడిన గ్రంథమే ప్రసంగి గ్రంథం. అదే అప్పుడప్పుడు అంటూ ఉంటారు కదా, ఏమండి మొత్తం సవరం అయ్యాకంట చెప్పండి ఏమొచ్చింది? అదిగో మీరు బాగా స్పీడ్గా ఉన్నారు ఇలాంటి విషయాల్లో. వివరం ఎప్పుడు వచ్చిందంట సొలొమోను గారికి? అంటే సవరం అంటే అదేం చెడ్డ మాట కాదు, షేవింగ్. మొత్తం పోయాక వచ్చిందట. జీవితంలో అంత నష్టపోయాక, అంత విషయం సత్యం తెలిసి వచ్చాక, అప్పుడు తెలిస్తే ఏంటి లాభం ఏంటి? కాబట్టి నా కొరకు, నా కొరకు, నా కొరకు అంటున్నాడు కానీ దేవుని కోసం నేను గొప్ప పనులు చేయబోనుకుంటే నేను అనలేదే. మీరు అడగొచ్చు ఇక్కడ నాకు, ఎందుకంటే మీరు అరియోపగు సభలో ఉండవలసిన వారు. ఏ సభ? అదేంటండి అది? విన్నారు కదా. దాని గురించి నేను ఏకంగా 1-2 ప్రసంగాలు కూడా చేశా. వారు వినిన సంగతులు వినరు, చెప్పిన సంగతులు చెప్పరు. వెరీ గుడ్. మీరు అంతటి జ్ఞానులు, దేవునికి స్తోత్రం. నా కోసం, నా కోసం, నా కోసం అని అంటున్నారు పాస్టర్ గారు. మరి దేవుడి కోసం ఏకంగా బంగారు దేవాలయాన్ని కట్టాడుగా, ఏం చేయలేదంటారేంటి? అవునా కదా? కట్టాడా లేదా? అక్కడ మాట్లాడండి. మీరు సైలెంట్ అయిపోతున్నారు. అక్కడే నాకు బాధ వేస్తుంది. దేవుడి కోసం కూడా పడ్డాడుగా పాటలు. అయితే నేనేమంటానంటే, ఆయన కోసం పడ్డ శ్రమ, ఆయన సుఖం కోసం, ఆయన భోగం కోసం, ఆయన సౌఖ్యం కోసం పడ్డంత పాటు దేవుడి కోసం పడలే, దేవుని మందిర నిర్మాణం కోసం పడలే. తెలుసా మీకు ఈ సంగతి? అందుకనే బైబిల్లో ఆయన స్వార్థాన్ని బయట పెట్టేసుకున్నాడు. నా కోసం, నా కోసమే. నేను చివరి మాటలు కదండి. నిజం చెప్పరా, రేపో మాపో చేస్తున్నామంటే వాడు చచ్చే ముందే నిజం చెప్తాడా లేదా? అలాంటి దశలో ఉన్నాడు సొలొమోను. నిజం ఒప్పుకుంటున్నాడు. నా జీవిత శరమాంకమందు నా కోసం బ్రతికిన దినాలు ఎక్కువ, నా కోసం ఖర్చు చేసిన దినాలు ఎక్కువ, నా సుఖం కోసం, నా భోగం కోసం నేను పాటుపడ్డ దినాలు ఎక్కువ. నిజంగా నేను దేవుని కోసం కష్టపడింది చాలా తక్కువ అని మీరెలా చెప్తారు? రాజుల మొదటి గ్రంథం ఇందాకేమన్నాడండి? ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయంలో నా కోసం ఏం చేశానన్నాడు? ఇల్లు కట్టుకున్నానన్నాడా? అన్నాడా లేదా? 4వ వచనంలో నా కొరకు ఇండ్లు అన్నాడా, ఇల్లు అన్నాడా? ఏ ఇండ్లు ఏంటండి? ఇండ్లు ఏంటండి బాబు? ఏమండి ఏమ్మా ఇండ్లేంటి? ఇండ్లంటే ఎన్ని? ఎక్కువ అంటే ఎన్నో చెప్పిండి. అయితే దాదాపు ఏదో చెప్పిండి, ఏదో ఒకటి. అమ్మా 1000 ఎన్నిళ్ళు? అదేంటండి పాస్టర్ గారు, అది ఎలా సాధ్యం అంటే చెప్పండి. ఎంతమంది? మరి ఒకే ఇంట్లో 2 పెడితే ఎలా ఉంటుంది? మరి చచ్చిపోడు. అందుకని అయ్యగారు ఏం చేశాడు? మాట్లాడండి అమ్మా, 1000 ఇల్లు. మరి పూటకొకరి ఇంటి దగ్గర తింటాడో నాకు తెలీదు, రోజుకొకరి ఇంటి దగ్గర తింటాడో నాకు తెలీదు. ఎవడికి ఉంటుందండి ఈ భోగం? మనుషులు ఎవడికి ఉండదండి ఈ భోగం. రండి విషయానికి. ఇండ్లు అన్నాడు. ఎలాంటి ఇల్లు కట్టుకున్నాడు? ఏమండి ప్యాలెస్ కదండి.
రాజభవనం అంటారు కదా తెలుగులో. ప్యాలెస్ అంటే ఎలా ఉంటుంది? నేను బెంగళూరు బైబిల్ ట్రైనింగ్ చేసేటప్పుడు బెరియన్ బ్యాప్టిస్ట్ బైబిల్ కాలేజీలో మమ్మల్ని ఒకసారి అలా ఎక్స్కర్షన్కి తీసుకెళ్ళారు. మైసూర్ ప్యాలెస్ చూపించారండి. నిజంగానండి రాత్రుల్లో చూస్తే మతిపోద్దండి. పెచ్చ లైటింగ్ అండి. రాజుల కోటలు ఎలా ఉంటాయో ఆలోచించాలి మీరు. రాజులుండి నివాసాలు ఎలా ఉంటాయో ఆలోచించాలి మీరు. సొలొమోను అంటే చిన్నవాడు కాదు. మనుగులే దిగాయంట షిప్పుల్లో నుంచి. ఏంటది? బంగారం. చిత్రం ఏంటో తెలుసా? ఏమండి బంగారం లేదు కానీ అంత వెండి ఉందో తెమ్మంటారా అంటే, నోరు మూసుకో, అది మాకు చిల్ల పెంకుతో సమానమనేవాడు. అసలు సొలొమోను గారి కాలంలో వెండికి విలువే లేదు. బైబిల్లో ఉన్నాయి రెఫరెన్సులు, చూపిస్తాను నేను. వెండికి అస్సలు విలువ లేదంట. కాబట్టి ప్రియులరా, ఆయన తన కోసం నా కోసం అన్నాడు కనుక ఆయన కోసం, ఆయన సుఖం కోసం కష్టపడిందంతో, దేవుడు కోసం ఆయన చేసిందంతో మీకు తెలియాలి. లాస్ట్లో ఒప్పుకున్నది నిజమే, నా కోసం అన్న మాట నిజమే. అది ఎంత వాస్తవం తెలియాలంటే రాజుల మొదటి గ్రంథం అందరు బైబిల్లో ఓపెన్ చేద్దాం. 6వ అధ్యాయము చివరి వచనం అనగా 38వ వచనం. ముందు దేవుడి కోసం ఏం చేశాడో చూద్దాం. 11వ సంవత్సరం మందిరం ఏమైంది? ఎన్నేళ్ళు పట్టిందట? ఆగమ్మా, ఎన్ని సంవత్సరాలు అయిందంటే 11వ సంవత్సరం అంటారు. సరిగ్గా చదవండి. చాలమ్మా, పూర్తయింది. ఎన్నేళ్ళకి? ఇంకేం డౌట్ ఉందా? దేవుని మందిరం కట్టడానికి ఆయన తీసుకున్న టైం ఎంత? మళ్ళీ చెప్తున్నా, ఎంత? బాగుందా? ఆయన ఇల్లు కట్టుకోవడానికి తీసుకున్న టైం చూడండి. ఇప్పుడు ప్యాలెస్, దేవుడు మందిరం కట్టడానికి 7 సంవత్సరాలండి. మరి ఆయన ఇల్లు రాజనగరిని, ఆయన పురమును, అంతఃపురమును, ప్యాలెస్ని కట్టడానికి తీసుకున్న టైం నెక్స్ట్ ఉంటుంది చూడండి లైన్లో. 7:1 చదవండి. సొలొమోను ఏం చేశాడు చూడండి. 13 సంవత్సరములు తన నగరిని కట్టించుచుండి దానిని ముగించాను. ఎన్నేళ్ళు కట్టుకున్నాడంట ఆయన ఇల్లు, ప్యాలెస్? అంటే సగానికి సగం తేడా ఉందా లేదా? దేవుడు కోసం బతికాడా? దేవుడి కోసం పనిచేశాడా? తన కోసమే ఎక్కువగా బ్రతికాడా? తన కోసం ఎక్కువ కష్టపడ్డా? అందుకనే ఎందుకంటే జీవితం మీద చిరాకు వచ్చేసింది. ఒక్కసారి ఆయన చేసిన పనులన్నీ నెమరు వేసుకొని నేను దేవుడి కోసం 7 ఏళ్ళేమో మందిరాన్ని కట్టించానా, 13 ఏళ్ళేమో నా కొంప కట్టుకోవడానికి నేను వెచ్చించానా, దేవుని మందిరం కట్టడానికి ఇంతే తక్కువ ఖర్చు పెట్టానా, నా ప్యాలెస్లు, నా భార్యలు ఉండడానికి కట్టిన ప్యాలెస్లు నేను ఎంత ఖర్చు పెట్టి ఎంత సమయాన్ని వెచ్చించానా? ఇదంతా ఎవరి కోసం చేశాడు చెప్పండి? నా కోసం. మరి దేవుడి కోసం చేయాలంటే చేశాడు, కానీ చేయదగినంత చేయగలిగి ఉండి కూడా, చెప్పండి, చేయగలిగిన స్తోమతుండి కూడా ఏం చేయలేకపోయాడు. పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు పౌలు గారి దగ్గర భూ సంబంధమైన వాడు ఇదే ఆలోచిస్తాడు. నా ఇల్లు, నా కారు, నా పొలము, నా ఉద్యోగము, నా స్థలము, నా డబ్బు, నా వెండి, నా బంగారం. ఈ ఆలోచన ఎవరిది చెప్పండి? భూ సంబంధమైన వాడిది. మరి పరసంబంధమైన వ్యక్తి ఎలా ఆలోచిస్తాడు? అపోస్తుల కార్యాలు. ఏమండి, పరసంబంధమైన వ్యక్తి ఎలా ఉంటాడో చూడండి దయచేసి. పౌలు గారు ఉన్నారు కదండి. పౌలు గారు ఉన్నారా లేరా బైబిల్లో? ఈయన ప్యాలెస్ కట్టుకున్నాడా? సొలొమోను కట్టుకున్నాడు. ఎన్నేళ్ళట? 13 సంవత్సరాలు కష్టపడి కట్టుకున్నాడు. ఆయన ఏం కష్టపడలేదులేండి, ఉత్తిపుణ్యానికి వచ్చింది వారసత్వం. బాబు రాజు కాబట్టి, ఏ బాబు? దావీదు గారు వచ్చింది, అనుభవించేశాడు, దేవుడిచ్చాడు కాబట్టి. అంటే అది చిత్రం ఏంటంటే దేవుడిచ్చింది తన స్వార్థం కోసం వాడుకున్నాడు. దేవుడిచ్చింది దేవుడి కోసం వాడినా అంత రూపాయి పాపాయి, కానీ తన స్వార్థం కోసం ఎక్కువ వాడేశాడు. ఇప్పుడు పరసంబంధమైన ఆలోచనలు కలిగినోడు ఎలాగ ఉంటాడంటే, ఉండడానికి ఇల్లు ఉండదు,
భూ సంబంధమైన ఆలోచనలు కలిగిన వాడికి పానుపులు, పడకలు, ఏమండి అంత రాజభోగం. పరసంబంధమైన ఆలోచనలు కలిగిన వాడికి ఉండడానికి ఇల్లు కూడా ఉండదు. మరి పౌలుకు ఉండడానికి ఇల్లు లేదా? లేదు. చూడండి దయచేసి అపోస్తుల కార్యాలు 28వ అధ్యాయం 30వ వచనం రాసుకోండి. పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురముండి ఆయన జ్ఞానవంతుడే. సొలొమోను చెప్పాలి, ఈయన జ్ఞానవంతుడే. ఆయన ప్యాలెస్లో ఉంటే ఈయన అద్దె కొంపలో ఉన్నాడంట. రెంటెడ్ హౌస్. వింటున్నారు కదా? పరసంబంధమైన ఆలోచనలు కలిగినోడు ఎలా ఉంటాడు తెలుసా? ఈ గుడారము ఒకరోజు శిథిలమై పోయినను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో చదువుతాం మనం. మన నివాసమైన ఈ గుడారము శిథిలమైపోయినను శాశ్వతమైనది శిథిలము కానిది ఒకటి ఉంది మనకి. అది ఎక్కడుంది? పరలోకముంది. అన్నది ఎవరు? పరసంబంధమైన ఆలోచనలు కలిగిన పౌలు. అందుకనే ఈ గుడారాల కోసం ఆయన ఎక్కువ ఆలోచించలేదు. కట్టుకోవాలంటే ఎంతండి? రాజ్యాలు సైతం దాసోహం అయిపోయిన ఒకప్పుడు సౌలుగా ఉన్నప్పుడు ప్రపంచంలో ఉన్న రాజ్యాలన్నింటిని కూడా గడగడలాడించాడు ఒకనాటి సౌలు. అలాంటి సౌలు ప్రభువును గుర్తెరిగిన తర్వాత ఉండడానికి ఇల్లు లేదు, అద్దెళ్ళల్లో ఉన్నాడు. ఒకనొక రోజు ఫిలిప్పి పట్టణానికి వెళ్ళాడట సువార్తలో భాగంగా. పౌలుకి ఆనవాయితీ కదా, శనివారం చక్కగా రోజు విశ్రాంతి దినం, నది పారుతూ ఉంది, నది ఒడ్డున నడుచుకుంటా వెళుతూ ఉన్నారట. పౌలు శీల నడి ఒడ్డున నడుచుకుంటా అలా వెళుతూ ఆలోచన చేస్తున్నారంట. ఎక్కడైనా సరే ఎవరో ఒకరు, ఇద్దరైనా ముగ్గురైనా కూడుకుని ప్రభువుని ఆరాధించే వాళ్ళు ఉంటారేమోనని ఆలోచన చేస్తా వెళుతున్నారట. కొంత దూరం వెళ్ళేసరికి చెట్టు దగ్గర కనపడ్డారట. చెట్టు కింద ఒక 4-5 సమూహం. వారితో పాటు వీళ్ళు కూడా కూర్చున్నారు. కూర్చున్న తర్వాత మనలాగే ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే వాక్యం ఇవ్వడానికి అవకాశం ఇచ్చారు వాళ్ళు. పౌలు గారికి వాక్యం చెప్పడానికి అవకాశం ఇస్తే పౌలు చేసిన ప్రసంగానికి ఒక వ్యాపారవేత్త, తుయతైరా పట్టణస్థురాలైన లూదియా హృదయము ఏం చేయబడిందంట? తెరవబడిందంట. మనోనేత్రాలు వెలిగించబడ్డాయట. ఆ వాక్యం విన్న తర్వాత అంతకుముందు ఈవిడ పరిచయమే లేదు. పాపం వీళ్ళు జోలు కట్టుకొని ఇంటింటికి ఊరూరికి తిరిగేవాళ్ళు. అలాంటి వాళ్ళు మనం ఏమంటాం? మనం బుడబొడకలలో, బుడిగి జంగాలలో అడుక్కు తినేవాళ్ళు ఇలాగ కదా మనం అనుకుంటాం. ఈ లోకంలో పరసంబంధమైన ఆలోచనలు కలిగిన వాడు అలాగే కనపడతాడు. అప్పుడు ఆవిడ అంటుందంట, తమ ఇంటి వారిని సంప్రదించి, అప్పుడప్పుడు అన్నీ జరిగిన సందర్భాలు ఆ మాటలు అక్కడ వ్రాయబడతాయి. వెంటనే అంటుందంట, అయ్యా నేను ఒక స్త్రీని, మా ఇంటికి మిమ్మల్ని రమ్మంటున్నాను అని అంటే నేను అందరిలాంటి స్త్రీ అని మీరు అనుకుంటే రావద్దు. జాగ్రత్తగా చూడాలన్నమాట. నేను విశ్వాసిని, మంచిదాన్ని నమ్మితేనే మీరు దయచేసి మా ఇంటికి వచ్చి మా ఇంట్లో ఉండొచ్చు. ఇక్కడ మీకు ఎవరు లేరుగా. ఎవరో అవకాశం ఇస్తే కానీ తల దాచుకోలేని పరిస్థితి పరసంబంధమైన ఆలోచనలు కలిగిన వాడిది. అది మరి భూ సంబంధమైన ఆలోచన కలిగిన వాడిది ఎలాగైనా సరే పడుకోవచ్చు. ఎందుకంటే సొంత ఇల్లు కదా. ఏమండి? భూ సంబంధమైన వాడు భూ సంబంధమైన ధైర్యంతో బతుకుతాడు. ఆత్మ సంబంధమైన వాడికి భూ సంబంధమైన ఆలోచనలు ఉండవు కనుక ఎక్కడ నిద్రొస్తే అక్కడ పడుకుంటాడు అంతే. ఏమర్థమైంది మీకు? భూ సంబంధమైన వాడు భూ సంబంధమైన వాటి మీదే మనసు ఉంచుతాడు. పరసంబంధమైన వాడు భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంచడు. పౌలే దానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్. ఉండడానికి ఇల్లు కూడా లేదంట, అద్దిల్లు. ఆరాధన కూడా తూరన్ను అనే పాఠశాలలో దాదాపు 3 ఏళ్ల పాటు ఆరాధన నడిపించాడట. ఏ పాఠశాలది? తూరన్ను. ఎందుకంటే విశ్రాంతి దినం సెలవు. మందిరం కూడా లేదంట. ఆయన బంగారు దేవాలయం కట్టించాడు ఏకంగా. ఈయన గుడి కట్టించడానికి ఈయన దగ్గర పైస లేదు. ఆయన ఆరాధన చేశాడో లేదో నాకు తెలియదు. ఆరాధన చేసినోడైతే అంతమందిని ఎందుకు ఉంచుకుంటాడు?
ఈయన ఆరాధన చేశాడు కాబట్టే ఎన్ని సంఘాలు కట్టాడు, ఎన్ని ఆత్మలు సంపాదించాడు. మీరు ఆలోచించండి. భూ సంబంధమైన వాడికి ఆత్మ సంబంధం, పర సంబంధమైన వాడికి ఎంత వ్యత్యాసం ఉందో ఆలోచించాలి. 2 పాయింట్ రాసుకోండి. ఒకటేం రాసుకున్నారు? ఆయనకి ప్యాలెస్లు ఉన్నాయి, ఈయనకు ఉండడానికి ఇల్లు లేదు. ఆయన బంగారు దేవాలయాన్ని కట్టాడు, ఈయన ఆత్మ సంబంధమైన ఆలయాలు చాలా కట్టాడంటే ఆత్మల్ని సంపాదించాడు. 2 పాయింట్లు అయినాయిగా. రైట్, 3ది ఆలోచిద్దాం. దయచేసి అందరు బైబిల్ ఓపెన్ చేయండి.